హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మహిమ 321. చికెన్ ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. మా పిల్లలకైతే చికెన్ పాప్కార్న్ చాలా ఇష్టం. నేను ఈరోజైతే చికెన్ పాప్కార్న్ ట్రై చేశాను. ముందుగా చికెన్ని ఇలా వాష్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని వేసుకోవాలి. తర్వాత మనకి పీసులు సాఫ్ట్గా రావడం కోసం 2 స్పూన్ల పెరుగునైతే వేసుకోవాలి. ఇలా పెరుగును వేసిన తర్వాత మొత్తం పెరుగుని గరం మసాలాలు మొత్తం చికెన్కి పట్టేటట్లుగా మొత్తం ఇలా చికెన్కి మొత్తం పట్టించేయాలి. ఇలా పట్టించిన తర్వాత మనం ఇక 2 మినిట్స్ వరకు దీనికి రెస్ట్ ఇచ్చేయాలి. ఇలా రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక గుడ్ని అయితే బీట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకోండి ఒక గుడ్డు వేసి ఇలా మనం బాగా మసాజ్ చేయాలన్నమాట. పీసులకి మొత్తం ఎగ్తో ఇలా మసాజ్ చేసేయాలి పీసులన్నింటికి. ఇలా చేసినట్లయితే మనకేమో క్రిస్పీగా వస్తాయి పీసెస్ అనేవి. తర్వాత 2 స్పూన్ల వరకు మనం కార్న్‌ఫ్లోర్ని అయితే వేసుకోవాలి. ఇలా కార్న్‌ఫ్లోర్ని వేయడం ద్వారా మనకేమో ముక్కలు అనేవి క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, మనము కార్న్‌ఫ్లోర్ సరిపోయిందో లేదో అనేది మనకు తెలుస్తుంది ఇలా కలిపేటప్పుడు. తర్వాత మనమైతే బ్రెడ్ పౌడర్ని రెడీ చేసుకుందాం. బ్రెడ్ పౌడర్ని అయితే ఇలా మిక్సీ పట్టుకొని ఇలా ఉంచుకోవాలి సైడ్కి. ఇలా బ్రెడ్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది కదా. మేమైతే మనం స్నాక్స్ తిందామని బయటికి వెళ్ళాము. అక్కడేమో మనకి చికెన్ పాప్కార్న్ ఆర్డర్ చేస్తే 1 అవర్ వరకు తీసుకురాలేదు. చాలా విసుగొచ్చింది. సరే అని ఇంట్లోనే ట్రై చేశాను. ఇలా బ్రెడ్ పౌడర్లో ఒక్కొక్క పీస్ని ఇలా ముంచి డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇదిగోండి, ఒక్కొక్క పీస్ని ఇలా వేసుకోవాలి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకి చికెన్ పీసులు అనేవి కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల అనేవి ఉడకకుండా ఉండిపోతాయి. అలానే టేస్ట్ అనేది బాగోదు. అందుకని మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే మనకు లోపల కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఇదిగోండి, మనం ఇక్కడ ఏ కలర్ కూడా ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదు. బయట మనం తింటే ఫుడ్ కలర్ వేస్తారు కదా, మనకి KFC చికెన్ పాప్కార్న్ అనేది మనకి ఎల్లో కలర్గా కనిపిస్తుంది. నేనైతే ఇక్కడ ఏం ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయలేదు. పిల్లలకి పెట్టేటప్పుడు మనం ఫుడ్ కలర్స్ని యూజ్ చేయకపోతే మంచిది. ఇంకా ఇదిగోండి, మనకైతే ఫ్రై అయిపోయి పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. ఇలా మనకు బ్రెడ్ పౌడర్ బయటకు రాకుండా ఉండాలంటే మనం చూసుకుంటూ మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకి బ్రెడ్ పౌడర్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. నేనైతే కొంచెం హైలో పెట్టేశాను, అందుకే పౌడర్ అనేది బయటకు వచ్చేసింది. ఇదిగోండి, లోపల అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.